Can we switch from CA to ACCA? Definitely yes. The transition is going to be very smooth as we are going to get the multiple exemptions. Now let's start the video. ACCA లో మొత్తం 13 పేపర్స్ ఉన్నాయి అండ్ 3 లెవెల్స్గా డివైడ్ అయ్యింది. నాలెడ్జ్ లెవెల్, స్కిల్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్. మీరు కనుక సిఏ ఇంటర్ స్టూడెంట్ అయితే కనుక 5 పేపర్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయి అండ్ సిఏ ఫైనల్ ఆర్ క్వాలిఫైడ్ సిఏ అయితే కనుక 9 పేపర్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయి అండ్ యు ఆర్ లెఫ్ట్ ఓన్లీ విత్ ద 4 పేపర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ లెవెల్. ఈవెన్ ద క్వాలిఫైడ్ సిఏస్ tend to pursue ACCA because of the global recognition. ACCA has been recognized as Indian CA on global level because it enables us to work in 180 plus countries. What about fee structure? ACCA ఒక ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 3 లెవెల్స్గా డివైడ్ అయ్యింది. రిజిస్ట్రేషన్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఫీ. అండ్ ఎంటైర్ ACCA కోర్స్ కంప్లీట్ చేయడానికి 1.5 to 3 lakhs కాస్ట్ అవుతుంది వితౌట్ కోచింగ్ ఫీ అనమాట. అండ్ ఏదైనా ఒక పేపర్ ఎగ్జామ్షన్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు పే ఎగ్జామ్షన్ ఫీ విచ్ రేంజెస్ ఫ్రమ్ 9,000 to 12,000. And coming to the job opportunities after the ACCA, definitely you are going to get good job opportunities in India after the completion of the ACCA, and it has the top recruiters like KPMG, PwC, EY and Deloitte. అండ్ ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేస్తే కనుక శాలరీ వచ్చేసరికి 3.5 to 8 lakhs per annum ఉంటుంది అండ్ ఇట్ కెన్ గో అప్ టు 15 lakhs with experience. Thank you all.